జగిత్యాల జిల్లా కొండగట్టు కింద నిర్మించిన బస్టాండ్ ఏళ్లుగా నిరుపయోగంగానే ఉండిపోగా భక్తులు రోడ్డుపైనే భక్తుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎండా వానలకు ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువగా బస్సు ద్వారానే ప్రయాణిస్తూ ఉంటారు. కొండగట్టు కింద నుంచి పైనుంచి కిందకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో చౌరస్తా వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు బస్టాండ్ నిర్మాణం ఉన్నప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడం, మరోవైపు ప్రయాణికులు నిలబడేందుకు కనీస షెల్టర్ కూడా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మరోవైపు బస్ షెల్టర్ షెడ్ ఏర్పాటు చేసి భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు శివగౌడు. నేను కొండగట్టు గ్రామస్తుని. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కొండగట్టు దిగువ ప్రాంతాన ఇక్కడ బస్టాండ్ ఉంది. బస్టాండ్ వాడకంలోకి లేదు. కావున బస్సులు టర్నింగ్ మీద ఆపడం వలన భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బస్సు టర్నింగ్ మీద ఆపడం వలన వెనకొచ్చిన భక్తులకు ఆ బస్సు పోయేదాకా వెయిట్ చేసి వెళ్ళడం అవుతుంది. దాని వలన యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఇబ్బంది చాలా ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది. ఒక సైడ్ బస్ స్టాండ్ ఉంది, కానీ దాని వాడకంలోకి లేక అక్కడ ఆపడం లేదు. ఇంకో సైడ్ బస్ స్టాండే లేదు. ఇక్కడ ఎండాకాలమైనా వర్షాకాలమైనా భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. కావున ఇంకో సైడు రేకుల షెడ్, ఏమన్నా షెడ్ ఏర్పాటు చేయాలి. ఈ బస్ స్టాండ్ వాడకంలోకి లేవాలని నేను కోరుకుంటున్నాను.